తన తండ్రి యొక్క వివాహాన్ని చేయడానికి భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అతను భీష్ముడయ్యాడు. అంతకుముందు అతన్ని గంగాసుతుడని పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత అలా చేసి భీష్మాచార్యుడయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. యుధిష్ఠిరోవాచ ఈమేకం దైవతం లోకే కిమ్యాప్తేకం పరాయణం తుమంతః కం కమర్చాంతః పార్మయుర్మానవః శుభం గోధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు సంసార బంధనాత్. ఇప్పుడు వీటి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఈమేకం దైవతం లోకే అంటే ప్రపంచంలో ఒకే ఒక పరమదైవం ఎవరు? కిమ్యాప్తేకం పారాయణం ప్రపంచంలో అందరికీ ఒకే ఆశ్రయం ఎవరు? స్వంతః కం ప్రాప్నుయుర్మాన్మః మానవః శుభం ఎవరిని స్తుతించడం ద్వారా మనిషి శుభ ఫలితాన్ని పొందగలుగుతాడు. అర్చంతః కం పార్మయుర్మాన్మః మానవః శుభం ఎవరిని పూజించడం వల్ల మనిషి శాంతిని మరియు ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు. గోధర్మః సర్వధర్మానం భవతః పరమో మతః మీ అభిప్రాయం ప్రకారం సర్వధర్మాల్లో పరమధర్మం ఏమిటి? కిం జపన్ముచ్యతే జంతు సంసార బంధనాత్ ఈ మంత్రాన్ని జపించడం ద్వారా జీవి తన జన్మ మరియు సంసార బంధనం నుండి విముక్తి పొందగలుగుతాడు. ఈ విష్ణుసహస్రనామ మనకు శాంతి పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి చెబుతూ ఉంటాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఎంతో బాధపడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మా బంధువుల్ని, మా గురువుల్ని, మా